హాయ్ అండి. ఇవాళ స్నాక్స్ కోసం ఏదైనా ఐటెం చేద్దాము అని ఏదైనా స్పెషల్ చేద్దామని ఆలోచించాను. సో మోమోస్ అని డిసైడ్ అయిపోయానండి. దానికోసం ఏంటంటే చికెన్ కీమా కింద కొట్టించి తెప్పించుకున్నాను. ఇదిగోండి చికెన్ కీమా. మనం మామూలుగా చికెన్ షాప్ వాళ్ళ కీమా కింద కొట్టమంటే అట్లా వాళ్ళు కొట్టిస్తారు. శుభ్రంగా కడిగి ఉప్పు నీళ్ళలో బాగా కడిగి వీటితో పాటు కార్న్ ఉడికిస్తున్నానండి. ఈ 2 ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను నేను ఇవాళ. ఎందుకంటే నా దగ్గర వేరే ఏం లేవు. యాక్చువల్లీ మోమోస్ చాలా రకాలుగా చేయొచ్చండి. స్టఫింగ్, క్యారెట్, క్యాబేజ్ అసలు మెయిన్ ఇంగ్రీడియంట్. కానీ ఇవాళ నా దగ్గర లేదు. క్యారెట్, క్యాబేజ్, గ్రీన్ ఆనియన్స్, క్యాప్సికమ్, ఆలు కానీ ఇలా ఎన్నో రకాల స్టఫింగ్స్తో చేయొచ్చు. ఆ స్టఫింగ్ కొద్దిగా టేస్టీగా స్పైసీగా ఉంటే చాలు. దీనికి నేను 1 కప్ మైదా పిండి తీసుకున్నానండి. ఈ మోమోస్ అవుటర్ లేయర్ మైదాతోనే కదా చేస్తారు. దీనికోసం కొద్దిగా సాల్ట్ వేసి మామూలుగా చన్నీళ్ళే, వేడి నీళ్ళు అలాంటివి ఏమి అక్కర్లేదు. ఇందులో సోడా కానీ ఈస్ట్ కానీ అట్లాంటివి కూడా వేసే అవసరం లేదండి. ప్లెయిన్ మన చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో అలా సాఫ్ట్గా బాగా అంటే బాగా దాన్ని ఇది చేయాలన్నమాట. సాఫ్ట్గా రావడానికి ఇలా చేతులతో రబ్ చేయాలి. అప్పుడే దాని టెక్స్చర్ సాఫ్ట్గా వస్తుంది. మైదా పిండి కదా అందుకని. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి కోట్ చేసి దీన్ని మళ్ళీ బాగా కలపాలన్నమాట. మైదా ఎంత కలిపితే అంత బాగా వస్తుంది. దీన్ని మినిమం ఒక 20 మినిట్స్ అన్నా అలా మూత పెట్టి ఉంచాలండి. ఈ లోపల చికెన్, కార్న్ ఉడికిపోయాయి. అయితే ఈ మోమోస్కి ఏంటంటే స్టఫింగ్ ఏమాత్రం తడి ఉండకూడదు. ఇప్పుడు తడిగా ఉందనుకోండి, మనం చేసే మైదా పిండి పూరీలు అవి ఇది దీనివల్ల నానిపోయి మోమోస్ సరిగ్గా రావు. సో ఇది ఉడికించిన వాటర్ని నేను వడకట్టి తీసేస్తున్నాను. యాక్చువల్లీ ఈ వాటర్తో సూప్ కూడా తయారు చేయొచ్చు. ఆ రెసిపీ నేను ఇంకొక వీడియోలో మీకు చేసి చూపిస్తాను. ఇలా అన్నమాట, ఏమాత్రం తడి లేకుండా తీసుకోవాలి. నేను ఇప్పుడు ఇవాళ సింపుల్ రెసిపీ చేస్తున్నానండి. సింపుల్ స్టఫింగ్, కొద్దిగా పచ్చిమిర్చి. ఇది స్టఫింగ్ కొద్దిగా స్పైసీగానే ఉండాలండి, చప్పగా ఉండకూడదు. స్పైసీగా ఉంటే మోమోస్ చాలా టేస్టీగా ఉంటాయి. పచ్చిమిర్చి ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసి తర్వాత ఒకే ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. ఇది బాగా ఫ్రై చేశాక దీంట్లోకి ఉప్పు, మిరియాల పొడి మాత్రమే వేసానండి. ఒకటండి, మనము చైనీస్ కానీ ఇటాలియన్ డిషెస్ చేసినప్పుడు ఎప్పుడు కూడా మన ఎండుమిర్చి, కారము, ధనియాల పౌడర్, గరం మసాలా వేయకూడదు. ఎందుకంటే అది ఆ 3 వాడే ఫ్లేవర్ వేరు, ఈ చైనీస్, ఇటాలియన్ ఇవి చేసే ఫ్లేవర్ వేరు. దీంట్లో మెయిన్ మనము సాల్ట్, పెప్పర్, గార్లిక్, ఆనియన్, అవసరమైతే మనం అజినోమోటో టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. నేను ఈసారి వేయలేదులేండి. మిరియాల పొడి, పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఫ్లేవర్ బాగానే ఉందండి. ఇలా పొడి పొడిగా చేశానమాట. అసలు ఇందులోకి ఇంకా వెజిటబుల్స్ ఎన్నైనా యాడ్ చేయొచ్చండి, మన ఇష్టం. నేను చెప్పాను కదా, క్యాబేజ్, బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్, గ్రీన్ ఆనియన్స్ ఏదైనా వేసుకోవచ్చు. మనం ఈరోజు మాత్రం నేను ఓన్లీ కార్న్ అండ్ చికెన్ కీమాతో చేస్తున్నా. కొద్దిగా పిజ్జా, పాస్తా సాస్ కూడా వేసాను, కొద్దిగా ఫ్లేవర్గా ఉంటుందని. అది కూడా తక్కువేనండి, ఎందుకంటే మళ్ళీ దీనివల్ల మళ్ళీ మాయిశ్చర్ అయిందనుకోండి మోమోస్ పాడైపోతాయి. అందుకని కొద్దిగా వేసాను, 1 స్పూన్ అంతా. అది కలిపేసి ఇంకా అయిపోవచ్చిందండి. ఆల్రెడీ మీట్, కార్న్ ఉడికిపోయాయి కదా, 3 విజిల్స్ పెట్టాను నేను. సో ఇది జస్ట్ ఫ్రైయింగ్ మాత్రమే అనమాట. ఇలా స్టఫింగ్ రెడీ అయిపోతుంది చూడండి. చాలా ఈజీనండి. మనము కొద్దిగా టైం తీసుకొని మనసు పెట్టి చేస్తే మన ఇంట్లో వాళ్ళు, మనము చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఇవన్నీ బయట దొరికే వస్తువులేనండి, నేను కాదనను. ఇప్పుడు మనం ఇంట్లో వండుకునే ప్రతి వస్తువు, ఎందుకండి, ఒక పాలకూర పప్పు దగ్గర నుంచి ఒక పచ్చడి వరకు కర్రీ పాయింట్స్లో దొరుకుతాయి. అంతకు మించిన ఐటమ్స్ ఇంకా వేరే రెస్టారెంట్స్లో అక్కడ దొరుకుతాయి. కానీ మనం మన ఇంట్లో మన చేతులతో మన సొంతంగా చేసిన దాంట్లో ఉన్న సాటిస్ఫాక్షన్ మరి ఇంకా దేంట్లో ఉండదండి. టైం లేకో కుదరకో చేయలేకపోవడం అది వేరే విషయం. కానీ మనకు కుదిరినప్పుడు, టైం ఉన్నప్పుడు ఇలాంటి ఐటమ్స్ కొన్ని మన ఇంట్లో వాళ్ళకి
చేసి పెడుతూ ఉండాలండి. ఎందుకనంటే అది మనకొక సాటిస్ఫాక్షన్ అంతే, ఇంకేం లేదు. నేను ఎప్పుడు అంటున్నాను, బయట ప్రతి వస్తువు దొరుకుతుంది, కొనుక్కోవచ్చు. కొద్దిగా టైం తీసుకొని మనం ఇంట్లో చేద్దాం. నేనైతే చక్కగా పక్కన ఫోన్లో ఏ పాటలో ఏవో పెట్టుకొని అవి వింటూ వీటిపైన కాన్సన్ట్రేట్ చేసి చేసుకుంటానండి ఒక్కదాన్ని. నాకేం ప్రాబ్లం లేదు. ఇలా అందరికీ కుదరకపోవచ్చు, అందరు ఇష్టపడకపోవచ్చు, అది ఎవరెవరి ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఇది నా ఇష్టము. మైథిలి వంటింట్లో జరిగే ప్రొసీజర్ నేను మీకు చూపిస్తున్నాను. సో ఈ మైదా పిండిని చిన్న చిన్న పూరీల కింద ఒత్తుకోవాలన్నమాట. మనకు కావాల్సిన సైజు. అయితే మోమోస్ మరీ పెద్దగా ఉండకూడదు, బైట్ సైజులో ఉండాలంటారు కదా, అందుకని చిన్న పూరీ సైజే కొద్దిగా సన్నగా ఒత్తానమాట, ఇట్లా రౌండ్ షేప్లో. ఈ పూరీలన్నీ కొద్దిగా పొడిపిండి వేసి అతుక్కోకుండా, ఒకదానిపైన ఒకటి అతుక్కోకుండా ఇలా ముందుగానే చేసి పెట్టుకుంటే మనకు తర్వాత ఈజీ అవుతుంది. ఇది స్లరీ అంటారండి, అదే మైదా పిండి పేస్ట్ అనుకోండి. ఇది ఎందుకు ఉపయోగపడుతుందో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మనము ఈ పూరీలో స్టఫింగ్ పెట్టి దాన్ని ఒత్తుకుంటాం కదా, అయితే దాన్ని ఆవిరిలో పెట్టినప్పుడు ఒక్కోసారి ఆ ప్రెస్ చేసిన చోట్లలో విడిపోయి స్టఫింగ్ బయటికి రావచ్చు. ఇదేంటంటే బైండింగ్ లాగా పనిచేస్తుంది అన్నమాట. మనం ఎలా రెండు పేపర్లు అతుక్కోవడానికి గమ్ ఎలా పూస్తామో, ఈ పూరి ఒత్తుకోవడానికి ఈ స్లరీ, ఈ మైదా పేస్ట్ రాయాలి. ఇంకా పూరీలన్నీ చేసే లోపే నేను ఒక గిన్నెలో నీళ్లు పెట్టాను, ఒక పెద్ద వెడల్పు గిన్నె, దానిపైన ఈ చిల్లులో ఉన్నది జల్లెడ లాంటిది పెట్టాను, స్టీల్ది ఉంది నా దగ్గర, అది అందులో సరిగ్గా కూర్చుంటుంది. ఇలా పెద్దది, దీంట్లో ఒక 10 to 12 మోమోస్ అయినా వస్తాయి. అలా ఒక 2 inches డెప్త్ వరకు వాటర్ తీసుకుంటే సరిపోతుంది. కొద్దిగా ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి వాటర్ బాయిల్ అయిన తర్వాత మోమోస్ పెట్టినప్పుడు లో ఫ్లేమ్లో పెట్టాలి. ఇంకా నీళ్ళు వేడవుతుండగా మోమోస్ రెడీ చేద్దామని స్టార్ట్ చేశాను. చూడండి, ఇలా మైదా పేస్ట్ రాస్తున్నాను. ఎందుకు, ఆ అంచులు అతుక్కొని కొద్దిగా పూరి చిన్నగా అయినట్టుందండి, స్టఫింగ్ కొద్దిగా బయటకు వచ్చింది, తోసేసానులేండి లోపలికి. ఇలా మొత్తం జాయిన్ చేసి, ఇవి మనము కజ్జికాయలను చేస్తాం కదా, ఆ స్టైల్లో చేశాను నేను. రకరకాల షేపులు ఉంటాయి ఇందులో కూడా. నేను ఈసారి ఇది ట్రై చేశాను, ఈజీగా ఉందని. ఇలా అనమాట, చక్కగా ఇట్లా అల్లినట్టు ప్రెస్ చేయాలి. అది ఇప్పుడు దీనికి ఈ యూనిక్ మోమో షేప్ ఇవ్వడానికి దాన్ని అలా కర్వ్లా బెండ్ చేసి మళ్ళీ ఇస్లరీ రాయాలి, మైదా పిండి పేస్ట్, లేదంటే ఆ అతుకు విడిపోతుంది. ఇలా చూడండి ఎంత చక్కగా ఉందో, చిన్న ఒక ఫ్లవర్ లాగా. ఇలా అనమాట, ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇక ఈ నీళ్ళు బాగా వేడయ్యి కొద్దిగా ఒక కోటింగ్ కుకింగ్ ఆయిల్ రాస్తున్నాను. మైదా పిండి కదా, మళ్ళీ తడికి అతుక్కోకుండా, ఆవిరికి అతుక్కోకుండా ఇలా ఒక సన్న కోటింగ్ ఆయిల్ రాసేస్తున్నాను. నీళ్ళు బాగా వేడయ్యే వరకు వెయిట్ చేయాలండి, ఎందుకంటే ఆవిరి బాగా రావాలి. కాకపోతే మోమోస్ పెట్టిన తర్వాత మంట తగ్గించేయచ్చు మూత పెట్టి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ జాగ్రత్తగా పెట్టాలి. ఇది మైదా పిండి సాఫ్ట్ మెటీరియల్ కదండి, దీన్ని హ్యాండిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. నేను స్పేస్ కోసమని 7-8 పెట్టానండి, 2 రౌండ్స్ అయినా పర్వాలేదని. అలా సరిగ్గా ఫిట్టింగ్ ఉన్న మూత పెట్టి 15 నిమిషాలు పెట్టాను నేను. చక్కగా ఉడికిపోయినండి. మైదాపిండి కూడా పల్చగా చేసాం కదా మనము, స్టఫింగ్ అయితే ఎలాగూ కుక్ అయ్యిందే. చూడండి ఇలా చక్కగా వచ్చాయి మోమోస్. అంటే అంత ప్రొఫెషనల్ షేప్ కాదనుకోండి, కానీ నా వరకు నాకైతే సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఇదిగోండి మోమోస్ రెడీ అయ్యాయి. దీనికి మయోనీస్ ఇంకా టమాటో కెచప్ తీసుకున్నాను. ఈ రెండే కాంబినేషన్ చాలా బాగుంటాయండి వీటికి. చాలా చక్కని రెసిపీ, మీరు తప్పక ట్రై చేయండి. ఎంతోసేపు పట్టదండి, మనం ఒక 10 చపాతీలు చేసినంతసేపు, ఒక కర్రీ వండినంత టైం కూడా పట్టదు. మీరు చూసారు కదా, మీ పిల్లలకు చేసి పెట్టండి, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు హ్యాపీగా ఉంటే మనకు అంతకంటే హ్యాపీ కదా. తప్పక చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ మీకు చూపిస్తాను నేను. అవి చేసి హ్యాపీగా మీ ఫ్యామిలీకి తినిపించి మీరు ఎంజాయ్ చేయండి. సూపర్గా వచ్చేయండి, చాలా టేస్టీగా ఉంది. మీరు రకరకాల స్టఫింగ్స్ తయారు చేయొచ్చు. బాయ్.